కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. మానవాళిపై పగబట్టిన కరోనా వైరస్ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కోలుకోలేని దెబ్బతీసింది. ఇంత విలయానికి కారణమైన కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందనే కారణంగా డ్రాగన్ దేశాన్ని ట్రంప్ ఎండగడుతున్నాడు. దీనికి తోడు చైనాలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ ఇప్పుడు వెనక్కొస్తున్నాయి. ఇదే అవకాశాన్ని ఇండియా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఎన్నో కంపెనీలకు పచ్చజెండా ఊపింది. చైనాకు హ్యాండ్ ఇస్తున్న కంపెనీలు ఇండియా వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. మన దేశంలో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒకలా దెబ్బతీసింది. ఇప్పుడు ఇంకో యాంగిల్లో పంబరేపుతోంది. అయితే ఇది కొన్ని దేశాలకు ప్రమాదకరంగా, మరికొన్ని దేశాలకు అవకాశంగా మారుతోంది. కరోనా వైరస్ చైనాలో పుట్టిందనే కారణంగా ట్రంప్ చైనీస్ వైరస్ అంటూ ఎన్నోసార్లు డ్రాగన్ దేశాన్ని చెడుగుడాడుకున్నాడు. ఆ తర్వాత చైనాపై బిజినెస్ యాంగిల్లో పగ తీర్చుకోవాలనుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ పదే పదే విరుచుకుపడుతున్న ట్రంప్ చైనాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోనున్నామని చెప్పాడు. ఏ విషయంలో కూడా జిన్పింగ్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటున్నాడు. చైనాతో మొత్తం సంబంధాలను తెంచుకునే యోచనలో ఉన్నామని ట్రంప్ క్లారిటీ ఇచ్చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా సరిగా వ్యవహరించలేదని, వైరస్ వ్యాప్తిని ఆపి ఉండాల్సిందంటూ మరోసారి అంతెత్తున లేచాడు. అంతేనా, చైనా పెట్టుబడుల నుంచి యుఎస్ పెన్షన్ ఫండ్ను ఉపసంహరించుకుంటామని ట్రంప్ చెప్పాడు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందిని పొట్టన పెట్టుకోగా, ఇందులో అమెరికాలోనే అత్యధికంగా 86,000కు పైగా మరణాలు సంభవించాయి. దీంతో చైనా ఈక్విటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలిసిందే. అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. దీనివల్ల అమెరికాకు $500 బిలియన్ ఆదా అవుతాయని చెప్పుకొచ్చారు. మహమ్మారి విషయంలో డ్రాగన్ దేశ వ్యవహార శైలితో తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం విషయంలో మరోసారి చర్చలకు ఆస్కారమే లేదని ట్రంప్ తేల్చేశారు. కరోనా వైరస్ చైనాలోనే పుట్టి ఉండొచ్చు, కానీ ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా పుట్టించిందో, ల్యాబ్ నుంచి వైరస్సే లీక్ అయిందో, కావాలనే లీక్ చేశారో తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రపంచం డొక్కచించి డోలు కడుతోంది. దీంతో అన్ని దేశాలు చైనాపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో చైనాలో ఇప్పటికే ఉన్న చాలా కంపెనీలు తరలిపోతున్నాయి. కొత్తగా అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్న కంపెనీలు కూడా అలాంటి ఆలోచనలను విరమించుకున్నట్లేనని తెలుస్తోంది. ఇక్కడే కరోనా వల్ల చైనా దేశం కొన్ని లక్షల కోట్ల నష్టాన్ని చూస్తోంది. కంటికి కనిపించని వైరస్ వల్ల డ్రాగన్ దేశం చెడ్డ పేరుతో పాటు వాణిజ్యపరంగా కోలుకోలేని దెబ్బలు తింటోంది. ఈ పరిస్థితులనే మనం అవకాశాలుగా మార్చుకోవాలని ప్రధాని మోడీ చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఇదే మాటను గట్టిగా చెప్పారు. చైనా దేశం నుంచి వెళ్లిపోతున్న పెట్టుబడిదారులను మనం ఆకర్షించాలని, ఆకట్టుకోవాలని చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులను మన దేశానికి ఆహ్వానించాలని, ఆయా రాష్ట్రాల్లో వారి కంపెనీలు ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన యాపిల్ కూడా మన దేశంపై ఆసక్తి కనబరుస్తోంది. కరోనా వైరస్ నేర్పిన గుణపాఠంతో అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నది. ఈ వైరస్కు పుట్టినిల్లైన చైనా నుంచి తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో 5వ వంతు భాగాన్ని భారత్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. భారత్లో దాదాపు $4,000 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చాక చైనా అంటేనే భయపడిపోతున్నాయి ప్రపంచ దేశాలు. సాధ్యమైనంత త్వరగా డ్రాగన్ దేశం నుంచి బయటపడేందుకు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే జపాన్ దేశం ఆ దిశగా అడుగులు వేస్తోంది. చైనాలో ఉన్న తమ కంపెనీల ఆపరేషన్స్ అన్నింటినీ మూసివేసింది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ యాపిల్ కూడా ఇదే బాటలో నడుస్తూ ఉండడంతో చిన్న పెద్ద అన్నీ కలిసి వందలాది కంపెనీలు చైనా నుంచి బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. కంపెనీలు బయటకు రావడానికి కరోనా భయాలు ఒక కారణమైతే, అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కూడా దీనికి మరో ముఖ్య కారణంగా చెప్పొచ్చు. ట్రేడ్ వార్ సమయంలోనే అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించాయి. ఇదే కాదు, పర్యావరణ చట్టాలను కూడా చైనా మార్చేసింది. దీనికి తోడు చైనా ఉత్పత్తులపై అనుమానాలొచ్చాయి. మేడ్ ఇన్ చైనా అంటే చాలు క్వాలిటీ ఉండదన్న అభిప్రాయానికి చాలా కంపెనీలు వచ్చాయి. భారత్, వియత్నాం దేశాలతో పోలిస్తే చైనాలో కార్మికులకిచ్చే వేతనాలు ఎక్కువే. ఇవన్నీ సాకుగా చూపి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ కూడా ఇటువంటి కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తూ ఉండడంతో ఆ కంపెనీల దృష్టి మన దేశంపై ఉండడం శుభపరిణామం. కరోనా వల్ల మా కర్మ కాలింది బాబోయ్ అని చైనాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఫార్మా కంపెనీలు మొత్తుకుంటున్నాయి. ఇండియాలోని ఫార్మా కంపెనీలు మాత్రం ధీమాగా ఉన్నాయి.
లాక్డౌన్ వల్ల ఈ ఇండస్ట్రీకి ముడిసరుకుల కొరత ఏర్పడిన మాట వాస్తవం. కానీ ఇది చిన్న సమస్యే అని, కరోనా తర్వాత ఈ అవరోధాన్ని తేలిగ్గా అధిగమిస్తామని ఫార్మా కంపెనీల పెద్దలు చెబుతున్నారు. మిగతా సెక్టార్లతో పోలిస్తే దేశీయ ఔషధ పరిశ్రమ భవిష్యత్తుకు తిరుగుండదని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఆ వైరస్ విజృంభణను నియంత్రించగల కొన్ని మందుల తయారీలో దేశీయ ఫార్మా కంపెనీలు అగ్రభాగాన ఉండడమే దీనికి కారణం. ఇలా కూడా భారత్కు కరోనా బిజినెస్ బాగానే జరుగుతోంది. లాక్డౌన్ ఎత్తేశాక మన ఫార్మా కంపెనీలకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందట. అందువల్ల ఈ రంగంపై ప్రతికూల ప్రభావం తక్కువే ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి ఆర్డర్స్ పెరగడం, స్టాకిస్టులు నిల్వల సామర్థ్యం పెంచుకోవడం, చమురు ధరల పతనం వంటి అంశాలు దేశీ ఫార్మా మార్కెట్కు శుభసూచకాలే అంటున్నారు. కరోనాతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఇండియా ఈ ఆపద నుంచి కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. ఈ వ్యాధికి పుట్టినిల్లుగా అనుమానిస్తున్న చైనా నుంచి బయటకు రావడానికి సిద్ధమైన విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది. కష్టాల్లో కూడా కనక వర్షం కురిపించుకోవడానికి ఇండియా కృషి చేస్తోంది. ఇదంతా కరోనా పుణ్యమే. అందుకే ఈ అవకాశాలతో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దాదాపు 1000 విదేశీ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. వీటిలో 300 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ను చైనా నుంచి ఇండియాకు మార్చడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. ఇండియాలో తయారీ ప్లాంట్లు పెట్టేందుకు అనుమతుల కోసం ఇప్పటికే వివిధ స్థాయిల్లో దరఖాస్తులు కూడా పెట్టుకున్నాయి. వీటిలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజులు, టెక్స్టైల్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. విదేశాల్లోని ఇండియా ఆఫీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ల దగ్గర అప్లికేషన్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 1000 కంపెనీలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి. కరోనా బెడద పూర్తిగా తొలగిపోతే ఇంకా చాలా కంపెనీలు ఏర్పాటవుతాయి. ఇప్పటిదాకా జపాన్, అమెరికా, దక్షిణ కొరియా కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడ్డాయి. వీటిలో చాలా వరకు ఇండియా బాట పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. ఆపదలో ఉన్నప్పుడే అలర్ట్గా ఉండాలన్నట్లు, కష్టాలొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలన్నట్లు, ఆపత్కాలంలో అనుకోకుండా వచ్చే ఏ అవకాశాన్ని వదలకూడదన్నట్లు విదేశీ కంపెనీలను కేంద్రం రారమ్మంటోంది. వచ్చిన వాళ్లకు వచ్చినట్లే అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. విదేశీ కంపెనీలను ఆకర్షించడం, కార్పొరేట్లను ప్రోత్సహించడం, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ను పెంచడానికి మోడీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో కార్పొరేట్ ట్యాక్స్ను 10% తగ్గించడంతో ఇది 25.17% చేరింది. కొత్త కంపెనీలైతే కేవలం 17% ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఆసియా దేశాల్లో ఇంత తక్కువ పన్ను ఇండియాలో తప్ప ఎక్కడా లేదు. జీఎస్టీని కూడా తగ్గించడం వల్ల మరిన్ని విదేశీ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించగలమని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. చైనా మాదిరే ప్రొడక్షన్ కాస్ట్ను బాగా తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టి తప్పు చేశామని, ఇప్పటికైనా ఇవి అక్కడక్కడ అంటే ఇండియా వంటి దేశాల్లో కూడా పెట్టాలని జపాన్, అమెరికా లాంటి దేశాలు సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరోవైపు దిగ్గజ టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన శాంసంగ్ తాజాగా తీసుకున్న నిర్ణయం డ్రాగన్ దేశానికి షాక్ ఇచ్చేలా ఉంది. చైనాలో తమకు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో తమ మొబైల్ ప్లాంట్ను మూసేయాలన్న నిర్ణయాన్ని శాంసంగ్ తీసుకోవడం చైనాకు పెద్ద దెబ్బే. ఇప్పటికే చైనాలో మూసేసిన ప్లాంట్లను వియత్నాం, భారత్లో తమ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా పథకాల్ని రూపొందించాయి. ఎందుకంటే చైనాలోని పరిస్థితులే ఇందుకు కారణాలుగా చెబుతున్నాయి ఆ కంపెనీలు. అంతేనా, శాంసంగ్కు ముందుగా సోనీ కంపెనీ కూడా చైనాకు గుడ్ బై చెప్పేసింది. ఇలా చాలా కంపెనీలు డ్రాగన్ దేశానికి హ్యాండ్ ఇస్తున్నాయి. భారత్ వైపు ఆశతో చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇండియాలో అడుగుపెట్టాయి. పేపర్ వర్క్ జరుగుతోంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండియాకు ఇంత బిజినెస్ జరుగుతోందంటే ఇదంతా కరోనా చేసిన సాయమేనని చెప్పాల్సిందే. చైనా పతనం మనకు అవకాశమేనా? కరోనా వైరస్ భారత్కు మేలు చేస్తోందా? కంపెనీలన్నీ చైనాకు గుడ్ బై చెప్పడం ఇండియాకు వరమేనా? ఇద్దరు కొట్టుకుంటే మూడోవాడికి లాభమన్నట్లు 2 మదగజాలు తలబడి గోమాత లాంటి మన దేశానికి సాయం చేస్తున్నాయా? చివరకు చైనా కంపెనీలు కూడా ఇండియా వైపే చూస్తున్నాయా? ఇండియాలో కరోనా బిజినెస్ జోరుగా జరుగుతోందా? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఒసే కరోనా, నీకు వేల దండాలే. కంటికి కనిపించకుండానే నువ్వు ఎంత హెల్ప్ చేస్తున్నావే. అందుకే నీకు థ్యాంక్సే. మా దేశంలో కూడా నువ్వు కేసుల సంఖ్యను పెంచుతున్నావు. ఇప్పటికే చాలా మందిని పొట్టన పెట్టుకున్నావు. అయినా నీకు థ్యాంక్స్ ఎందుకు చెబుతున్నామో తెలుసా? నువ్వు పుట్టిన మాతృభూమిపై ఉండడానికి చాలా మందికి ఇష్టం లేదు. అందుకే ఇన్నేళ్లు అక్కడ పాతుకుపోయిన కంపెనీలన్నీ మళ్ళీ ఎవరి జెండాలు వాళ్ళు పీక్కునేలా చేశావు. ఆ జెండాలన్నీ మా ఇండియాలో పాతేసేలా చేస్తున్నావు. అందుకే నీకు థ్యాంక్సే కరోనా. చైనాలో పుట్టావు,
వరల్డ్ టూర్ కొట్టావు. అది ఇది అని కాకుండా కనిపించిన ప్రతి దేశంపైన కన్నేశావు, కాల రాశావు, ఖతర్నాక్ అనిపించుకున్నావు. కాకపోతే నీ వల్ల ట్రంప్ సార్కు చైనాపై వచ్చిన కొండంత కోపమే ఇవాళ ఇండియాకు ఇంతగా హెల్ప్ అవుతోంది. అమెరికా చైనా దేశాలు మొదలుపెట్టిన ఈ ఆర్థిక యుద్ధం నిజానికి ఆత్మరక్షణ కోసం జరుగుతోంది. చైనా ఎగుమతుల వల్ల తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని అమెరికా, ఎగుమతులు చేస్తే మీకొచ్చిన నష్టమేంటని చైనా పరస్పరం వాదించుకుంటున్నాయి. చాలా రోజుల నుంచి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ వాణిజ్య యుద్ధం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాల మొండి వైఖరి కారణంగా డీగ్లోబలైజేషన్ జరుగుతోంది. ఆ విషయాన్ని గమనించిన రెండు దేశాలు గుడ్డిగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్న ఈ కమ్యూనిస్టు దేశం మరో సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామిక రంగంలో ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న చైనాను వదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నాయి పలు దేశాలు. చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లు, కంపెనీలను మూసివేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ విషయంలో జపాన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చైనాలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న తమ దేశీయ కంపెనీలన్నింటినీ వెనక్కి పిలిపించుకుంటున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయా సంస్థలన్నీ స్వదేశానికి లేదా ఇతర దేశాలకు తరలడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. దీనికోసం కొన్ని వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించింది కూడా. దీంతో చైనాలో వందల సంఖ్యలో ఉన్న జపాన్ కంపెనీలన్నీ మూటాముల్లే సర్దుకుంటున్నాయి. చైనా పతనం మనకు అవకాశమేనా? కరోనా వైరస్ భారత్కు మేలు చేస్తోందా? కంపెనీలన్నీ చైనాకు గుడ్ బై చెప్పడం ఇండియాకు వరమేనా? ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికే లాభమన్నట్లు చివరకు చైనా కంపెనీలు కూడా ఇండియా వైపే చూస్తున్నాయా? కరోనా బిజినెస్ జోరుగా జరుగుతోందా? కారణాలేవైనా ఇది రెండు మదగజాల మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి తెలియకుండానే ఆ ఇంపాక్ట్ ఇరు దేశాలను కబళిస్తోంది. వాణిజ్య యుద్ధానికి తెరదించడానికి చర్చలు జరుగుతున్న క్రమంలో ట్రంప్ ప్లేట్ ఫిరాయించి అగ్నికి మరింత ఆజ్యం పోశాడు. అమెరికా చైనా ట్రేడ్ వార్ వల్ల భారత్కు మంచే జరుగుతోంది. వాణిజ్య యుద్ధం కారణంగా భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. కానీ అదేమంత పెద్ద ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియా పెద్దగా ఎగుమతులపై ఆధారపడ్డ దేశం కాదు. స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 15% వరకు మాత్రమే ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ట్రేడ్ వార్ వల్ల మనకు జరిగే నష్టమేం లేదు. పైగా చైనాలోని విదేశీ కంపెనీలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు అక్కడ ఇమడలేకపోతున్నాయి. దాదాపు 200 అమెరికన్ కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు నెలకొల్పాలని భావిస్తున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయం భారతే అన్న ఆలోచనలో ఉన్నాయి. ఎన్నికల తర్వాత అమెరికా కంపెనీలు భారత్ బాట పడతాయంటున్నారు అంతర్జాతీయ పారిశ్రామిక నిపుణులు. అమెరికన్ కంపెనీలు ఇక్కడికి రావాలంటే భారత ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భూముల కేటాయింపు దగ్గర నుంచి కస్టమ్స్ ఇష్యూస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పారిశ్రామిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఇండియన్ మార్కెట్కు యాక్సెస్ ఉంది. ఇటు భారత కంపెనీలు కూడా అమెరికన్ మార్కెట్కు తలుపులు తెరిచే ఉంటాయి. కాబట్టి అమెరికా భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు కావాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే చైనా గూడ్స్ బాధ మనకు తప్పినట్లే. ఈ పరిణామం భారత్కు కలిసి వచ్చే అంశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని మనకు అనుకూలంగా మార్చుకుని చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను భారత్కు రప్పించగలిగితే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అందుకోసం చైనా నుంచి వచ్చే కంపెనీలకు భారత్ స్థలాలిచ్చేందుకు సిద్ధమవుతోంది. డ్రాగన్ కంట్రీని వీడాలనుకున్న కంపెనీలను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాని మోడీ అధికార బృందం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి స్థల సేకరణకు పనిచేస్తోంది. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 4,61,589 హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పారిశ్రామిక స్థలం ఉందని తెలుస్తోంది. భారత్లో పెట్టుబడులు పెట్టాలని చూసే కంపెనీలకు స్థలం అతిపెద్ద అడ్డంకిగా మారింది. సౌదీ ఆరామ్కో నుంచి పోస్కో వరకు చాలా కంపెనీలు ల్యాండ్ అక్విజిషన్ కు సంబంధించి భూమి ఇబ్బందులతో విస్తరించలేకపోయాయి. జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ చర్చలు జరుపుతోంది. భారీగా సముద్ర తీరం కలిగి ఉండడంతో పాటు రెడీమేడ్ పారిశ్రామిక పార్కులు పెట్టుబడుల ఆకర్షణకు తోడ్పడతాయని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ దేశీయ పరిశ్రమలు అనేక అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహకార ధోరణితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు మహమ్మారి కోవిడ్-19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. బలహీనంగా ఉన్న దేశీయ కార్పొరేట్ కంపెనీలను విదేశీ కంపెనీలు అవకాశవాద టేకోవర్ చేసుకునే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎఫ్డీఐ విధానంలో కీలకమైన మార్పులు చేసింది. చైనాతో సహా పొరుగు దేశాల ఎఫ్డీఐలకు అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వారమే హెచ్డిఎఫ్సి బ్యాంకులో చైనా పీపుల్స్ బ్యాంక్ తన భాగస్వామ్య వాటాను పెంచుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. కరోనా వైరస్ ఏ టైంలో పుట్టిందో కానీ డ్రాగన్ దేశాన్ని దెబ్బ మీద దెబ్బతీస్తోంది. అమెరికాను మించి ఎదగాలన్న చైనా కోరికను కంటికి కనిపించకుండా దోబూచులాడుతూ చంపేస్తోంది. వైరస్ వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినా పెట్టబోయే కంపెనీలన్నీ చైనాకు గుడ్ బై చెప్పేస్తున్నాయి. అక్కడి నుంచి పెట్టే బేడా సర్దుకుంటున్నాయి. బతికుంటే భారత్లో ఉంటామని మళ్లీ చైనాలో అడుగు పెడితే ఒట్టని చెబుతున్నారట. అది అక్కడ కరోనా వైరస్ సృష్టించిన బిజినెస్ భయం. ప్రపంచ దేశాలపై దండయాత్ర చేస్తున్న వైరస్ ఎంత భయాన్ని పుట్టించిందంటే గ్రాముల్లో కాదు, కిలోల్లో కాదు, టన్నుల్లో, లక్షల టన్నుల్లో భయపెడుతోంది. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యేలా చేస్తోంది. ఏ రంగంలోనైనా భారీగా ఉండాలని తప్పించే చైనా వైరస్ విషయంలో కూడా భారీ తప్పిదమే చేసిందేమో. అందుకే భారీగా బిజినెస్ కోల్పోతోంది. పెద్ద సంఖ్యలో కంపెనీలు టాటా చెప్పేస్తున్నాయి. అదే ఇప్పుడు భారత్కు వరంగా మారింది. పైగా అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ లాంటి ఎన్నో దేశాల్లో వైరస్ మరణ మృదంగం వాయిస్తున్న సమయంలో ఆ దేశాలకు ఇండియా సంజీవినిలా కనిపించింది. మన దగ్గర వాడి పారేసిన మెడికల్ షాపుల్లో ఎక్కడో మూలన ఉండే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా బాధితులకు కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని అనిపించింది. అంతే, అన్ని దేశాలు భారత నామ స్మరణ చేశాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఆయా దేశాధినేతలందరూ మోడీకి ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఆ టాబ్లెట్లను పంపించాలని, ఆపత్కాలంలో ఆదుకోవాలని కోరారు. మోడీ కూడా అంతే వేగంగా స్పందించి మాత్రలను ప్రత్యేక ఫ్లైట్లలో పంపించారు. చైనాను వదిలి వెళ్లిపోవాలనుకున్న కంపెనీలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూడటానికి ఇది కూడా ఒక కారణంగానే చెప్పొచ్చు. ఏదేమైనా అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఇండియాకు వరమైందనే చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. పైగా ఇదంతా కరోనా చేసిన వ్యాపార సాయమేనని కూడా అంటున్నారు. నువ్వు ఎంత మంచి కరోనావే.